మన 'ఆది' సినిమాకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఇంత ఓపెనింగ్, ఇంతమంది హౌస్‌ఫుల్ థియేటర్ అయితే నేను ఇప్పటిదాకా చూడలేదు. సో, మేబీ 'శంబాలా' అనే టైటిల్ మన 'కల్కి' సినిమాలో అమితాబ్ బచ్చన్ వెళ్తాడు కదా! 'శంబాలా' అది, లేదా 'అఖండ 2లో' మన బాలయ్య బాబు వెళ్తున్న 'శంబాలా' అయితే కాదు. నేను కూడా అలాగే అనుకోని మోసపోయి వెళ్ళిపోయాను. ఈ 'శంబాలా' వేరు. కేవలం అక్కడ విలేజ్ పేరు మాత్రమే శంబాలా. దాన్ని బేస్ చేసుకొని సంథింగ్ ఏదో ఉలక పడింది, దాని కింద ఏదో పడింది అన్నట్టుగా స్టోరీ రాసుకుంటూ వెళ్ళిపోయారు. సో, శంబాలా అంటే మీరు అనుకునే శంబాలాకి ఈ శంబాలాకి సంబంధమే లేదు. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. అది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం కంప్లీట్ డిసప్పాయింట్ అవుతారు. అది ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే మాత్రం నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు సినిమా పంచాంగం మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ 31st మన హైటెక్స్లో ద బిగ్గెస్ట్ న్యూ ఇయర్ ఈవెంట్ అయితే జరగబోతుంది. రామ్ మిరియాలా అండ్ సన్నీ లియోన్ అయితే మనకి సెలబ్రిటీ ప్రజెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. డీజే అండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అండ్ సినిమా పంచాంగం ఈజ్ ఏ అఫీషియల్ మీడియా పార్ట్నర్, వన్ ఆఫ్ ద అఫీషియల్ మీడియా పార్ట్నర్ ఫర్ దిస్ ఈవెంట్. టికెట్స్ అయితే బుక్ మై షోలో, డిస్ట్రిక్ట్లో, స్విగ్గీలో చాలా చోట్ల రిలీజ్ అయినాయి. మీరు బుక్ చేసుకోండి, చాలా ఫాస్ట్గా ఫిల్ అవుతున్నాయి. అండ్ ఈవెంట్ అయితే 100% మీరు సాటిస్ఫై అవుతారు అండ్ ఎంటర్టైన్ అవుతారు. నాకు వెనక ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి చెప్తున్నాను. బుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ మీ లేటర్. అండ్ మనం శంబాలా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో, ఎలా ఉంది, నచ్చిందా నచ్చలేదా అంటే నేను ముందే చెప్పేసాను, నాకైతే ఏం ఎక్కలేదు సినిమా. లిటరల్లీ విరూపాక్ష సినిమాకి అటు తిప్పి ఇటు తిప్పి దాంట్లో కొంచెం మైథాలజికల్ ఎలిమెంట్స్, దాంట్లో కొంచెం పాస్ట్లో జరిగిన సోషియో ఫ్యాంటసీ, దానికి ఏదో హారర్ అది మిక్స్ చేసి మంగళవారంలో కొన్ని సీన్లు తీసుకొచ్చి, లిటరల్లీ మంగళవారంలో క్యారెక్టర్స్ని కూడా తీసుకొచ్చి అది ఇది మిక్స్ చేసి తీసేసి మన మొహాన్ని పడేసినట్టు అనిపించింది. చాలా మట్టికి ఫ్రేమ్స్ కూడా ఆఖరికి ఏదైతే మన విరూపాక్షలో ఫ్రేమ్స్, ఆ కలర్ గ్రేడింగు, ఆ క్యారెక్టర్స్, ఆ సీన్స్ ఏవైతే ఉంటాయో యాజ్ ఇట్ ఈస్ అదే కనిపించింది నాకు. బాగా దాని నుంచి ఇన్స్పైర్ అయితే తీసినట్టు అనిపించింది. స్టోరీ కూడా అంతే. మాకు విరూపాక్ష తీసుకున్నారనుకోండి, ఒక విలేజ్, ఆ విలేజ్లో ఒకటి జరుగుతుంది, ఆ విలేజ్ చుట్టూవే జరుగుతుంది, ఆ విలేజ్లో ఇంకోండి వీళ్ళు చచ్చిపోయిన వాడిని చూస్తే ఇంకొకరు చచ్చిపోతున్నారు అన్నట్టు ఇక్కడ కూడా అంతే. అట్లా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ దానికి కొంచెం ఒక దేవుడు, శివుడు, మైథాలజీ, దానికి ఏదో వాస్తు పురుషుడు, దాంట్లో ఎవడో అంధకాసురుడు, ఆ రాక్షసుడు, ఈ రాక్షసుడు ఏవేవో కలిపేసి మిక్స్ చేసేసి మైథాలజీ, ఆయనకు తెలిసిన నాలెడ్జ్ అంతా కలిపి పెట్టి తీసేసారు అనిపించింది. నాకైతే లిటరల్లీ సినిమా ఎక్కలేదు. అండ్ మన ఆది గారు కూడా ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులు అవుతుంది. ఇంకా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆయన క్యారెక్టర్ కూడా దీంట్లో పెద్ద ఏమీ లేదు. ఇంకా మంచి క్యారెక్టర్ చేసి ఉండొచ్చు అండ్ ఆయన ఇంకా మంచి యాక్టింగ్ కూడా చేసి ఉండొచ్చు. బట్ లిటరల్లీ ఆయన పాత సినిమాలు ఏదైతే రాడ్ సినిమాలు ఉంటాయో వాటితో పోల్చుకుంటే మాత్రం కొంచెం బెటర్. ఆ సినిమాలతో పోల్చుకుంటే కొంచెం దీనికి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కలర్ గ్రేడింగ్ బాగుంది అండ్ సౌండ్ డిజైనింగ్ అయితే చాలా బాగుంది. నాకు మెయిన్ ఈ సినిమాలో నచ్చింది అదే, సౌండ్ డిజైన్ చాలా బాగుంది. శ్రీచరణ్ పాకాలా గారు దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయన మార్క్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు కానీ సౌండ్ డిజైన్ బాగుంది అండ్ సాంగ్స్ అయితే నాకు పెద్ద ఎక్కలేదు. గ్రాఫిక్స్ కూడా నాకేం పెద్ద గ్రాఫిక్స్ కూడా ఎక్కలే. అంతా ఏ జనరేటెడే ఉంటాయి. ఒక 90% ఆఫ్ మూవీలో ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తారో, ఇంకోటి ఇక్కడ వల్ల దీనివల్ల ఇది స్టోరీ స్టార్ట్ అయిందని చెప్తారో, ఆ మెయిన్ కోర్ పార్ట్ అంతా కూడా గ్రాఫిక్స్ యూజ్ చేశారు. ఆ రిమైనింగ్ 10% గ్రాఫిక్స్ అయితే మాత్రం లిటరల్లీ మల్టీమీడియా నేర్చుకుని అప్పుడే బయటకు వచ్చిన పిల్లోడు గ్రాఫిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. సో, గ్రాఫిక్స్ అస్సలు బాగాలేదు. మెయిన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, మూవీలో సోల్ లేదు. మనోళ్ళు ఏమనుకున్నాడంటే ఒక చిన్న లైన్ తీసుకున్నాడు. స్టోరీ వచ్చేసి ఏంటంటే ఒక ఊర్లో ఒక ఉల్క పడుతుంది అనమాట. ఆ ఉల్క పడినప్పుడు ఆ ఊర్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ ఉల్కకి ఆ ఊర్లో జరిగిన దానికి సంబంధం ఏంటి, దానికి శివుడు రిలేటెడ్ ఏంటి, హీరో వెళ్ళి అక్కడ ఏం పీకాడు, ఏం పొడిచాడు, దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. సో, అసలు మెయిన్ ఆయన ఏదైతే అనుకున్నారో ఆ స్టోరీ అనేది క్లియర్గా ఉండదు. ప్రతి సీను కూడా అతికిచ్చినట్టు, ముక్కలు ముక్కలు చేసినట్టు ఉంటుంది. ఒక ఫ్లో ఉండదు. కొన్ని సీన్స్ అయితే ఇంపార్టెంట్ సీన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ సీన్ నెక్స్ట్ ఏమవుతుంది అనుకుంటే అక్కడితో కట్టింగ్ అది మళ్ళీ నెక్స్ట్ రాదు ఇంకా సీన్. సో, లిటరల్లీ చెప్పాలంటే స్పాయిలర్ అని అనుకోవద్దు కానీ ఒక సీన్ ఉంటుంది. సో, హీరో ఒక గుహ కనుక్కుంటాడు. సో, అమ్మో దీని కింద ఎంత అండర్ గ్రౌండ్లో ఎంత ఉందో అది ఇది అని అనుకుంటే, సో దాని మీద ఏదైనా స్టోరీ నడుస్తుందని అనుకుంటే అది ఉండదు. అసలు దాన్ని ఊరోళ్ళు పట్టించుకోరు. మనోడు మాత్రం అత్తగారింటికి వెళ్ళినట్టు వెళ్ళి వస్తూ ఉంటాడు. ఆ క్లైమాక్స్లో నేను దీంట్లో ఇది కనుక్కున్నాను అది ఇది అని అంటాడు. సో, కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కావాలని కన్వీనియంట్గా రాసుకున్నట్టు అనిపించింది.
చాలా అంటే చాలా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది మనకి. మూవీ ప్రతి స్క్రీన్ ప్లే కూడా ఇంతకుముందు మనం చూసిన సినిమాలతో మ్యాచ్ అయిపోతూ ఉంటుంది. సో ఈజీగా అర్థమైపోతుంది. ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడే మనకు అర్థమైపోతుంది, ఓకే సెకండ్ హాఫ్లో ఈ క్యారెక్టర్ ఇది ట్విస్ట్ అని అర్థమైపోతుంది. ఆ అర్థమైపోయినప్పుడు దాన్ని సింపుల్గా వదిలేయచ్చు కదా, వదలరు. అది పెద్ద ట్విస్ట్ అన్నట్టు చూపిస్తూ ఉంటాడు. ఓ నాయన నువ్వేం చూపించబోతున్నావు నాకు అర్థమైపోతుందిలే అన్నట్టు ఉంటుంది మనకు ట్విస్ట్ వచ్చినప్పుడు. ఏదో గూస్ బంప్స్ మూమెంట్ అది ఇది చేద్దామని ట్రై చేశారు. నాకైతే ఎక్కడా కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్ అనిపించలేదు. మేబీ ఆ కెమెరా వర్క్ వల్ల అండ్ ఆ ప్రొడక్షన్ డిజైన్ వల్ల కొంచెం హారర్ ఫీల్ అయితే లైట్గా కలుగుతుంది. స్టార్టింగ్ ఒక 10-15 మినిట్స్ మూవీలో అక్కడ మాత్రం ఒక హారర్ ఫీల్ అయితే వస్తుంది. అంతకు మించి నాకు ఎక్కడా కూడా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూర్చొని చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. హీరో ఎందుకున్నాడో అర్థం కాదు. హీరో ఒక కారణ జన్ముడు, హీరో వచ్చి ఇది సాల్వ్ చేసేస్తాడు అది ఇది అని అనుకుంటాడు. మనోడు కూడా అబ్బో నేను తోపు తురుము, నేను సైంటిస్ట్ని అంటాడు. ఒకసారి దేవుడిని నమ్ముతాను అంటాడు, దెయ్యాన్ని చూసి దేవుడిని నమ్మేస్తాను అంటాడు, సైన్స్ అంటాడు, అది అంటాడు. ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉండదు బేసిక్గా. నా వల్ల ఒకళ్ళు కూడా చావకూడదు, దీనివల్ల ఒకళ్ళు కూడా చావకూడదు అని అంటాడు. ఆయన వల్ల చాలామంది చచ్చిపోతూ ఉంటారు. సో ఆ పిచ్చిగా రాసుకున్నారు. క్యారెక్టరైజేషన్ అనేది కరెక్ట్గా లేదు. ఒక హీరో క్యారెక్టర్ని నిలబెట్టాలా లేదంటే స్టోరీని నిలబెట్టాలా అన్న కన్ఫ్యూజన్లో అది మిక్స్ అయిపోయింది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అయితే అబ్బో ఇంతసేపు మనం హారర్ చూపించాం, థ్రిల్లర్ చూపించాం, ఒక మైథాలజీ చూపించాం, ఒక లవ్ స్టోరీ చూపించాం, సాంగ్స్ చూపించాము, ఎమోషన్ మిస్ అయిందేమో అనుకున్నాడో తెలియదు. ఒక క్యారెక్టర్ని సింపుల్గా చంపేస్తాడు. అంటే అక్కడ ఆడ వెళ్ళి చచ్చిపోతాడని తెలుసు, సింపుల్గా వెళ్ళిపోయి చంపేసి దానికి ఒక ఎమోషనల్ సాంగ్ మళ్ళీ. అరే అమ్మ అవ్వట్రా సినిమాని ఏం చూపిస్తారా లాస్ట్కి అని అనిపిస్తుంది. సో ఆ సినిమా క్లైమాక్స్లో ఏం చూపిస్తాడు, పోనీ ఇదంతా అయిపోయింది ఓకే, దీనికి హీరో అంటాడు ఇట్లా నాకు టెంపరీ సొల్యూషన్ కాదు, ఒక 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ దెయ్యం వెనక్కి వస్తుంది మీరు చేసినట్టు చేస్తే, నేను చేస్తే మొత్తం కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తాను అని అంటాడు. ఇంకా క్లైమాక్స్ చూస్తే ఏం చూపిస్తాడా మనోడు అని అనుకుంటే రాడ్డు. అది ఇంకా వాళ్ళు చెప్పిందే బాగుంటుంది అనమాట. 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల తర్వాత వెనక్కి వస్తుంది, మన హీరో గారు చేసిన పనికి వెంటనే వెనక్కి వస్తుంది. అది మళ్ళీ సెకండ్ పార్ట్ కావాలి కదా. స్పాయిలర్ అని అనిపించవచ్చు, బట్ ఒక ఏంటంటే ఒక ప్లాట్ ఉంటుంది మూవీలో. సో ఎవరైతే దీనికి ఈ రాక్షసుడికి గురవుతాడో సో వెనక్కి ఇక్కడ ఒక బొడుపులాగా వస్తుంది. సో ఎమోషన్స్ అన్ని హైకి వెళ్ళిపోతాయి అనమాట. అది నీకు కోపం కావచ్చు, కామం కావచ్చు, ఏదైనా ఎమోషన్స్ పైకి వెళ్ళిపోతాయి. అది వచ్చిన తర్వాత ఇట్లా బిహేవ్ అవుతారు అని అంటాడు. సో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. సో దానికంటూ ఉండదు, ఒక టైం లైన్, ఒక క్యాలిక్యులేషన్ ఉండదు. ఒక్కొక్కరు ఒకలా బిహేవ్ చేస్తారు. ఒకడేమో అది రాగానే వెంటనే రియాక్ట్ అయిపోతాడు, ఒకడేమో వచ్చిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో మృగంలా తయారవుతాడు. అట్లా కొంచెం దానికి ఒక క్యాలిక్యులేషన్ అంటూ లేదు. అండ్ యాక్టింగ్ కూడా నాకు ఎవరో అంత జస్టిఫికేషన్ చేశారు, బీభత్సంగా పొడి చేశారు అన్నట్లేదు. హీరోయిన్ అయితే లిటరల్లీ ఏదో మొహం అంతా పేస్టీస్ అంటించినట్టే ఉంది. ఒక 2-3 క్యారెక్టర్స్ ఉన్నారు. ఈ దెయ్యం పట్టిన మంగళవారం సినిమాలో గుడ్డోడు ఉంటాడు కదా ఒక అతను, సో ఆయన, తర్వాత మన మొఘల్ రేకుల్లో ఇందర్సేనారెడ్డి, తర్వాత ఇంకొకరు రవివర్మ అని ఉంటారు. వీళ్ళకి ఇది ఈ రాక్షసుడు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే దగ్గర మాత్రం యాక్టింగ్ బాగా చేశారు. వాళ్ళ ముగ్గురు తప్ప ఇంకా నాకు మిగిలింది ఏమీ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అనిపించలేదు. లిటరల్లీ సౌండ్ డిజైన్, విజువల్స్ తప్ప నాకు మూవీలో పెద్ద ఎక్కింది ఏమీ లేదు. చూసినట్టు కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. మంచి డిసాటిస్ఫాక్షన్తో అమ్మయ్య సినిమా అయిపోయింది అనుకుని బయటకు రావడమే తప్ప ఒక సాటిస్ఫాక్షన్తో అయితే నేను బయటకు రాలేదు. ఇది మన రివ్యూ ఫర్ శంబాలా. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే, లేదా ఇంతకుముందు ఒకసారి చూసుకోవడం ఎవడ రైడు మళ్ళీ నా టైం లైన్ మీదకి వచ్చాడు అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీ టైం లైన్ మీదకి వస్తాను, చాలా వీడియోస్ చేస్తాను. సో ఇది మన రివ్యూ ఫర్ శంబాలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. థ్యాంక్ యూ.